నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. రేపటి నుండి తులారాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో తలరాత మార్చే వ్యక్తి వచ్చేస్తాడు. ఇక మీరు నెంబర్ 1గా మీ జీవితంలో ఎదగబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మరి రేపటి నుండి ఈ రాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతూ ఉన్నారు, ఎవరు రాబోతూ ఉన్నారు, ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఏ వ్యక్తి కారణమవుతాడు. ఈ రాశిలో పుట్టినవారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహర్జాతకులుగా అవుతారు, మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనే వివరాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు మంచి చెడును ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. వీరు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. తమ ఆలోచనలను ఇతరులకు ఎవ్వరికీ తెలియనివ్వరు. ఇక ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. అలాగే వీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలను తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమస్యలలో చిక్కుకుంటారు. కాబట్టి వీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలి. ఈ రాశివారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య, వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే వీరు ప్రజా సంబంధ చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో మంచి నేర్పు, అనుభవాన్ని కలిగి ఉంటారు. అలాగే కుటుంబ విషయాలలో ఒడిదుడుకులకు లోనైన తక్కువ సమయంలోనే అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశివారు బంధువులు, ఆత్మీయులు అవసరాలకు వీరికి ధనం సర్దుబాటు చేసేవారి విజయానికి సహాయం చేస్తారు. అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురవుతారు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా నష్టపోతారు. అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి. ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశివారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతూ ఉన్నాయి. అవునండి, పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి ఈ రాశివారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిని తీసుకురాబోతోంది. దీని కారణంగా వీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ 1గా ఎదగబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. అన్ని విధాలుగా మీకు మీ కెరీర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది, ధనవర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితం ఈ సమయంలో ఎంతో వినూత్నంగా మారబోతోంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే. ఇక ఆ వ్యక్తి మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో కావచ్చు, మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామిగా రావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా ఈ రాశివారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రేపటి నుండి మీరు నెంబర్ 1గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటారు. ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంతో మీకు తెలియని విషయాలు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. అందులోని మంచి చెడులు మీరు చక్కగా బేరేజు వేసుకొని ముందుకు వెళ్తారు.
మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా మీరు తీసుకుంటారు. జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు అర్థమవుతుంది. ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి, ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి మీకు ఒక గురువులాగా బోధిస్తాడు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ దైనందిన జీవితం పైన ప్రభావాన్ని చూపుతాయి. అందువలన మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురోభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. గొప్ప పేరు మీరు తెచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. కాంపిటేటివ్ పరీక్షలలో సక్సెస్ అవుతారు, ర్యాంకులు సాధిస్తారు. అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి మీరు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో 1, 2 వ్యక్తిగతమైన సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారి యొక్క కల ఫలిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం అలాగే శాంతి కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం కానీ, లేదా వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కూడా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా, పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలలో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అందులో స్థిరత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. లాయర్స్, డాక్టర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ సమయంలో ఈ రాశివారు శుభవార్తలు వినడం జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఇక ఈ రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహర్జాతకులుగా మార్చుతుంది. ధనం మీ ఇంట్లో నాట్యమాడుతుంది. మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతాయి. మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. రాబోయే రోజులలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులలో ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళ సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది. ఇక మీకు ఈ సమయంలో సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. మంచి మంచి ప్రయోజనాలను పొందేటటువంటి యోగం కూడా ఉంది. అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగస్తులకైతే ఇల్లు లేదా ప్లాట్లు కొనే యోగం ఉంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించని ధన ప్రాప్తి అనేది కలగబోతోంది. ఇక రేపటి నుండి ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న తలరాత మార్చే వ్యక్తి ఎవరు, ఎలా రాబోతూ ఉన్నారు, ఇక మీకు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడానికి హనుమాన్ చాలీసాను పఠించుకోవాలి. ప్రతిరోజు శివభగవాను ఆరాధించాలి. కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ఈ రాశి వారికి మరింత మేలు చేకూరుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.